భారతీయ వివాహాలంటే కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. అది రెండు కుటుంబాలు, రెండు సంస్కృతుల కలయిక. 4-5 రోజుల పాటు జరిగే సందడి, వేడుకలు, అలంకరణలు, సంప్రదాయాలు అన్నీ కలిసి మనకు ఆహ్లాదాన్నిస్తాయి. పెళ్లిళ్లలో ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఇలాంటి సమయాల్లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు, అలకలు, సరదాలు సర్వసాధారణం. ఇవి వేడుకకు మరింత రంగులు అద్దుతాయి. అయితే చిన్న సమస్యలను కూడా ఆదిలోనే సరిదిద్దుకోకపోతే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుంది. ఇటీవల బీహార్లో జరిగిన ఒక ఘటన సరిగ్గా ఇదే విషయాన్ని రుజువు చేసింది. వివాహ వేడుకలో మొదలైన ఒక చిన్న వివాదం చివరకు ఘర్షణకు దారితీసి పెళ్లి రద్దయ్యే వరకు వెళ్ళింది. తాజాగా బోధిగయలో జరిగిన ఈ ఘటన భారతీయ వివాహాల సందడి వెనుక ఉన్న సున్నితమైన అంశాలను బయటపెట్టింది. స్థానికంగా ఉన్న ఒక హోటల్లో వధూవరుల కుటుంబాలు వివాహ వేడుకను ఏర్పాటు చేశాయి. భోజనాల సమయంలో వధువు కుటుంబం వారు రసగుల్లాలు తక్కువయ్యాయని ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఒక చిన్న ఆహార పదార్థం గురించి మొదలైన ఈ వాదన చూస్తుండగానే పెద్ద గొడవగా మారింది. ఈ ఘటన వధూవరులు మండపం వైపు వెళ్లే సమయంలో జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొద్దిసేపట్లోనే ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఇష్టారీతిన దాడులు చేసుకున్నారు. క్షణాల్లోనే పెళ్లి మండపంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఘర్షణలతో గందరగోళంగా మారింది. కొందరు ప్లేట్లను, కుర్చీలను ఒకరిపై మరొకరు విసురుకున్నారు. తోపులాటలు, ముష్టిఘాతాలతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఈ ఘర్షణ తారాస్థాయికి చేరిన తర్వాత వధువు కుటుంబం తీవ్ర ఆగ్రహానికి లోనై వివాహాన్ని అక్కడికక్కడే రద్దు చేసుకుని వెళ్లిపోయింది. ఇంత గొడవ జరిగినప్పటికీ తమ వైపు నుంచి పెళ్లికి సిద్ధంగానే ఉన్నామని వరుడు తండ్రి మహేంద్ర తెలిపారు. కానీ వధువు కుటుంబం మాత్రం తెగదింపులు చేసుకుని వెళ్లిపోయిందని ఆరోపించారు. వరుడి కుటుంబంపై వరకట్నం ఆరోపణలతో తప్పుడు కేసు పెట్టారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వివాహం కోసం బహుమతిగా తెచ్చిన నగలను కూడా వధువు కుటుంబం తీసుకెళ్లిపోయిందని వరుడి కుటుంబం ఆరోపించింది. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన నెటిజన్లు పెళ్లిని కేవలం ఒక జోక్గా మార్చేశారని విచారం వ్యక్తం చేశారు. మొత్తం మీద పెళ్లిళ్లలో జరిగే చిన్న చిన్న భేదాభిప్రాయాలను అదుపు చేయకపోతే అది ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తుందో ఈ సంఘటన ఉదాహరణగా నిలిచింది.